ఏ సహస్రనామాలకైనా ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది. ఒక స్తోత్రము ద్వారా ఏ దేవతామూర్తి ఆవిర్భవిస్తుందో ఆ రూపం ఈ ధ్యాన శ్లోకంలో చెప్పబడుతుంది. లలితా సహస్రనామానికి 4 విధాలైన ధ్యాన శ్లోకాలు చెప్పారు. ఈ 4 రూపాలలో ఏ రూపాన్నైనా ధ్యానించవచ్చు లేదా 4 రూపాలు కూడా ధ్యానించవచ్చు. అన్ని శ్రీ విద్యలో ఉన్న స్వరూపాలే. అందులో మొదటిది సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌలి స్ఫుర తారానాయక శేఖరం స్మితముఖి మాపీన వక్షోరుహం పాణిభ్యామలి పూర్ణరత్న చషకాం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయత్ పరమాంబికాం. ఇక్కడ సింధూరారుణ విగ్రహం అమ్మవారి రూపము సింధూరం లాగా ఎర్రని కాంతులతో ఉంది. త్రినయనం 3 నేత్రాలతో ప్రకాశిస్తూ ఉంది. మాణిక్య మౌలి స్ఫురత్ మాణిక్యములతో ఉన్న కిరీటాన్ని ధరించి తారానాయక శేఖరం నాయకుడు అంటే చంద్రుడు. ఆ మాణిక్యముల కిరీటం పైన చంద్రలేఖ ప్రకాశిస్తూ ఉంది. స్మితముఖిం అమ్మవారు ఆనంద స్వరూపిణి. ఆ ఆనందాన్ని తెలియజేస్తూ చిరునవ్వుతో ప్రకాశిస్తుంది. మాపీన వక్షోరుహాం మాతృత్వ వాత్సల్య అమృత తత్వాలనే పోషణ శక్తిని నింపుకున్న వక్షస్థల సౌందర్యముతో కనిపిస్తున్న తల్లి. పాణిభ్యామలి పూర్ణ రత్న చషకాం చేతులలో రత్నాలు పొదిగిన అమృత పాత్రను ధరించి రక్తోత్పలం బిభ్రతిం ఎర్రని పద్మమును ధరించి సౌమ్యాం స్వంత స్థితి అయిన సౌమ్యముతో రత్నఘటస్థ రత్నచరణాం ఎర్రని పీఠం పైన ఉంచిన ఎరుపు రంగుతో ప్రకాశించే పాదాలు కలిగిన తల్లిని ధ్యాయత్ పరమాంబికాం అన్నిటికీ పరమతత్వమైన అంబికను ధ్యానిస్తున్నాను అని దీని అర్థం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ 3 నేత్రాలతో చంద్రలేఖ అలంకరించిన మాణిక్య కిరీటాన్ని ధరించి చిరునవ్వుతో అమృతమయమైన హృదయంతో చేతులలో రత్నపాత్రను ఎర్రని పద్మాన్ని ధరించి ఎర్రని పీఠంపై తన లేత ఎరుపు కాంతులతో ప్రకాశిస్తున్న పాదాలను ఉంచి కనిపిస్తున్న ఆ జగదాంబికను ధ్యానం చేస్తున్నాను అని వర్ణించారు. ఇక తరువాత ధ్యాన శ్లోకంలో ఆ తల్లి మరో రూపంతో కనపడుతుంది. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకహి అహమిత్యేవ విభావయే భవానిం. ఈ శ్లోకం మొత్తం 4 శ్లోకాలలోకి అత్యంత ప్రధానమైనది. అంటే 4 ధ్యాన శ్లోకాలు చదవకపోయినా ఈ ఒక్క శ్లోకాన్ని ధ్యాన శ్లోకంగా చదివి లలితా సహస్రనామాలు చదువుకోవచ్చు. ఎందుకంటే ఈ 4 సారం కూడా ఇందులో ఉంది. అరుణాం లలిత అమ్మవారు ఎవరంటే అరుణ లేత ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది అని కాకుండా ఆ కాంతే అమ్మవారని చెప్పారు. అరుణోపనిషత్ అని కూడా ఉంది. అందులో ఈ అరుణతత్వం వివరంగా చెప్పబడింది. కాంతి ఏదైతే ఉందో దానిని అరుణ అని అంటారు. ఆ అరుణనే అమ్మవారని ఇక్కడ చెప్పారు. కరుణా తరంగితాక్షి ముఖ్యంగా ఒక మూర్తిలో కన్నులు చాలా ప్రధానం. ఆ కన్నులే అసలు హృదయం ఏమిటో పట్టి చూపిస్తాయి. అమ్మ హృదయం ఏమిటో తెలియజేసేది ఆ కన్నులు. అలాగే తరంగాలుగా వెదజల్లబడుతున్న ఆమె కరుణ ఈ విశ్వంపై ప్రసరిస్తున్నది ఆ అమ్మ కన్నుల నుండి వచ్చే కరుణ. ఉదాహరణకి ఈ విశ్వం ఒక సముద్రం అనుకుంటే అందులో తరంగాలు ఎలా వస్తాయో అలా అమ్మవారి కన్నుల నుండి ఆమె కరుణ వస్తుంది. ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అంటే ఆ తల్లి 4 చేతులలో 4 ఆయుధాలు ధరించి ఉంది. ఒక చేతిలో పాశము మరొక చేతిలో అంకుశం. మిగిలిన 2 చేతులలో పుష్ప బాణములు ధనుసు ఉన్నాయి. ఇక్కడ ధనుసు అంటే చెరుకు విల్లు. అణిమాదిభిరావృతాం మయూకహి అణిమాదులు అంటే అణిమా మొదలైన కాంతులు. ఇవన్నీ గొప్ప సిద్ధులు. ఈ సిద్ధులే అమ్మ నుండి వస్తున్న కాంతులు. అమ్మను ఉపాసించే వారికి ఈ సిద్ధులు వస్తాయి. ఆ వెలుగులన్నీ లభిస్తాయి. శ్రీచక్ర నవావరణలోని శక్తులే ఈ మయూఖములు. శ్రీచక్రంలో ఉండే అనిమా మొదలైన దేవతలను ఇక్కడ అమ్మవారి నుండి వస్తున్న కాంతులని చెప్పారు. అహమిత్యేవ విభావయే భవానిం. అహమిత్యేవ విభావయే అనేది కూడా గొప్ప మాట. ఎక్కడ లోతు ఎక్కువగా ఉంటుందో అక్కడ రహస్యాలు ఉంటాయి. అదే అత్యంత దివ్యంగా ఉంటుంది. లలితా సహస్రం ఒక ఆత్మ విద్య, వేదాంత విద్య. అందుకే రహస్యం అని ముందు చెప్పబడింది. వేదాంతం ఎప్పుడు అత్యంత రహస్యంగానే ఉంటుంది. ఇది వేదాంత విద్య అని కూడా గ్రహించాలి. ఆ వేదాంత విద్య అనేదే అహమిత్యేవ విభావయే భవానిం అని ఒక్క శ్లోక పాదం తెలియజేస్తుంది.
దీని స్థూల అర్థం ఏమిటంటే ఇటువంటి భవానీని నేను ధ్యానిస్తున్నాను. ఏవా అంటే మాత్రమే అని అర్థం. ఇటువంటి భవానీ మాత్రమే అంటే ఏకాగ్రతగా ఈ మూర్తిని మాత్రమే ధ్యానిస్తున్నానని అర్థం. అలాగే వేదాంత పరంగా చూస్తే అహం అంటే నేను, ఆ భావాన్ని ఆ స్వరూపాన్నే నేను ధ్యానిస్తున్నాను అంటే ఉపాసకుడు ఉపాస్యము ఈ రెండిటి మధ్య భేదము లేని స్థితికి వెళ్ళిపోయాడన్నమాట. ఇది ఉపాసన చేయవలసిన విధానం. అంటే భౌతిక దృష్టి ఉండకుండా మనసు పూర్ణంగా ఆ దేవతతో తన్మయం పొందిన తర్వాతనే ఉపాసించాలి. అలా ఆ భవానీ దేవితో తన్మయ స్థితి పొందడాన్నే అహమిత్యేవ విభావయే భవానీం అని అంటారు. ఇక్కడ మయూకములు అని చెప్పబడ్డాయి. అనిమా మొదలైన మయూకముల చేత చుట్టబడి ఉంది. ఒక జ్యోతి వెలుగు చేత చుట్టబడి ఉంది. ఆ వెలుగు ఆ జ్యోతి నుండి వచ్చినదే. అంటే జ్యోతి తన నుండి ప్రసరిస్తున్న కాంతుల మధ్య ప్రకాశిస్తున్నట్టుగా అమ్మవారు తన నుండి వెలువడుతున్న అనిమాది వెలుగుల మధ్య ప్రకాశిస్తుంది. అనిమాది వెలుగులంటే అక్కడ శ్రీచక్ర స్వరూపం గురించి కొంచెం తెలుసుకోవాలి. మన ఛానల్లో శ్రీచక్రం గురించి చెప్పాం. ఆసక్తి ఉన్నవారు వెళ్ళి చూడండి. ఈ అరుణాం కరుణా తరంగి తాక్షిం అంటూ వర్ణించుకున్న అమ్మవారి రూపమంతా కూడా శ్రీచక్రార్చనే. అందువల్లనే ఈ శ్లోకం ధ్యాన శ్లోకంలో గొప్పది. అరుణాం కరుణా తరంగి తాక్షిం అన్న దానిలో అమ్మవారి స్థూల రూపాన్ని చెప్తూనే అనిమాదిభిరావృతాం మయూఖహి అనే మాటలో శ్రీచక్రం గురించి చెప్పారు. ఇదంతా కూడా శ్రీచక్రానికి సంబంధించిన వాక్యం. 3వ ధ్యాన శ్లోకంలో కూడా పై రెండిటిలో చెప్పబడ్డ అమ్మ స్వరూపమే ఉంది. ధ్యాయత్ పద్మాసనస్థం వికసిత వదనం పద్మపత్రాయ తాక్షిం హేమాభాం పీతవస్త్రం కరకలిత లసద్దేమ పద్మాం వరాంగిం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనాంబ్రాం భవానిం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రిం. ఈ శ్లోకం కూడా శ్రీచక్ర తత్వాన్ని అమ్మ స్వరూపాన్ని తెలియజేస్తున్న శ్లోకం. అమ్మవారు పద్మాసనంపై కూర్చున్నది అంటే పద్మము ఆసనంగా చేసుకుని కూర్చున్నది అనేదే కాక యోగములో పద్మాసనము దివ్యమైనది. ఆ పద్మాసనంలో కూర్చున్నది లలితాదేవి. వికసిత వదనాం వికసించినట్టి వదనంతో వదనం వికసించి ఉందంటే సర్వ భావాలను పరిపూర్ణంగా ప్రకటిస్తున్నదని అర్థం. కరుణ వాత్సల్యం ఇలాంటి దివ్య భావాలను అమ్మ వదనం వికసింపజేసి లోకముపై ప్రసరింపజేస్తుంది. అలాగే పద్మపత్రాయ తాక్షిం తామర పువ్వు రేకుల వలె విశాలంగా ఉన్న కన్నులు కలిగిన తల్లి. హేమాభాం సువర్ణ కాంతులతో ప్రకాశిస్తున్నది. హిరణ్య వర్ణము అంటే కూడా ఇదే. పీత వస్త్రం పట్టు వస్త్రాలను కట్టుకొని కరకలిత లసద్దేమ పద్మాం వరాంగిం చేతులలో కూడా బంగారు కాంతులను వెదజల్లుతున్న పద్మాన్ని ధరించి అత్యంత శ్రేష్టమైన దివ్య దేహముతో ప్రకాశిస్తుంది. అంటే తేజోమయమైన లోకాతీతమైన స్వరూపం అది. సర్వాలంకారయుక్తం పరిపూర్ణురాలు కాబట్టి ప్రతి అవయవము దానికి అనువైన అలంకారాలతో ప్రకాశిస్తుంది. ఆ విధంగా కూర్చొని ఉన్న తల్లిని సకల సురనుతాం సకల దేవతలు స్తుతిస్తున్నారు. ఈ దేవతలందరి దేవశక్తి కూడా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణ ప్రసారం వల్ల లభించినది కాబట్టి అమ్మవారిని కొలుచుకుంటున్నారు. భక్తుల పట్ల ఎల్లవేళలా లొంగి ఉంటుందనే భావాన్ని చూపిస్తున్నారు. భక్తి చూపిస్తే అమ్మ వెంటనే అనుగ్రహిస్తుంది. భక్తులకు లభ్యమైన కరుణామయ స్వరూపురాలు. భక్తనాంబ్రాం భవానిం అట్టి భవాని శ్రీవిద్య అన్నారు. ఉపాసించే మంత్రము దేవత ఎప్పుడూ వేరు కాదు. ఆ మంత్రమే దేవత అని తెలియాలి. అలాగే ఉపాసన విధానం కూడా దేవతే. మంత్రము ఉపాసన యంత్రము ఈ మూడు కలిపి శ్రీవిద్య. ఈ మూడు అమ్మవారి రూపమే. అమ్మవారి రూపాన్ని మనం ధ్యానించామంటే ఈ మూడు అందులోనే ఉన్నాయని తెలియాలి. అందుకని అమ్మ పేరే శ్రీవిద్య. ఆమె శాంతమూర్తి. ఆ శాంతమూర్తి సర్వ రసములకు మూలమైనది, సర్వ రసములకు అతీతమైనది. ఆ బిందు స్థానంలో ప్రకాశిస్తుంది. ఆ శాంతమూర్తి అయిన తల్లి సతతమభయదాం అంటే ఎల్ల వేళలా అభయాన్ని ఇస్తూ ఉంటుంది. అమ్మ రూపంగాని మంత్రంగాని అభయం కోసం ఏర్పడ్డాయి. అమ్మవారి స్వరూపం ఎల్లవేళలా అభయం వాత్సల్యం కారుణ్యం. అందువల్ల సతతం అభయదాం ఎల్లవేళలా అభయం ఇవ్వడమే స్వభావము కలిగిన తల్లి అని. అలాగే సర్వ సంపత్ ప్రదాత్రిం అన్ని సంపదలు ఇచ్చే తల్లి లలితాదేవి. అలాగే మన శరీరంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఉన్న లక్షణం
ఆ అమ్మవారు ఇచ్చిన సంపద. అలా ఈ జగతంతా అమ్మ సంపదతో నిండిపోయి ఉంది. ఎవరికి ఏ సంపద కావాలో ఆ సంపద ఇచ్చే తల్లి అని అర్థం. ఇక ఇంకొక ధ్యాన శ్లోకాన్ని కూడా చెప్తున్నారు. సకుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశర చాప పాశాంకుశాం అశేష జన మోహిని అరుణమాల్య భూషోజ్వలాం జప కుసుమ బాసురాం జప విదౌ స్మరేదాంబికాం. అమ్మవారి నామాన్ని మంత్రాన్ని జపం చేసేటప్పుడు ఎలాంటి అంబికను స్మరించాలి అంటే జప కుసుమ బాసురాం. జప కుసుమాలు అంటే దాసాని పువ్వులు. అలాంటి ఎర్రని పువ్వుల వలె ప్రకాశిస్తున్న తల్లిని ధ్యానించాలి. ఇక్కడ కుసుమంతో పోల్చడంలో అర్థం ఏమిటంటే కుసుమంలో లావణ్యము, సుకుమారము, కాంతి ఉంటాయి. అలాగే అమ్మవారు కుసుమం వంటి లావణ్యంతో, మృదు స్వభావంతో, ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నారు. దానికి తోడు సకుంకుమ విలేపనం, కుంకుమని పూసుకొని ఉంది. ఆ కుంకుమ అనేది కూడా దివ్య పదార్థం. మనం పసుపు, కుంకుమ ఈ రెండు దేవతా శక్తి కలిగి ఉన్న పదార్థాలుగా భావిస్తాం. ఎందుకంటే మహర్షులు వీటిని చూసి వాటిలో దేవతా శక్తి ఆవిష్కరించబడుతుందని తెలియజేసి వాటిని మన ఆచారంలో భాగంగా పెట్టారు. ఈ కుంకుమ అలంకరించుకోవడం మన సాంప్రదాయం. కుంకుమ తయారు చేసేటప్పుడు దానికి సూర్యరశ్మి సోకి ఒక ధ్వని వినపడుతుంది. అది సూక్ష్మమైన ధ్వని. ఆ ధ్వని కుమ్ అనే శబ్దంలో వస్తుందని చెప్పారు. అంటే కుమ్ ఇతి కుజాతీతి కుంకుమ అని పేరు పెట్టారని. అలాగే భారతీయ సంస్కృతిలో ఇంత సూక్ష్మమైన ధ్వనిని కూడా వినగలిగిన సూక్ష్మ శ్రవణ శక్తి మన మహర్షులకు ఉండేదని చెప్తున్నారు. ఈ పద్ధతిలో తయారైన దానిలో ఆ దేవతా శక్తిని జాగృతం చేసే మహిమ ఉంటుంది. ఈ సృష్టి అంతా భగవత్ శక్తితో నిండి ఉండి కూడా కొన్ని మాత్రం ఆ శక్తి ప్రకటిస్తాయి, ప్రసరింపజేస్తాయి. అన్నీ ఆ పని చేయలేవు. ఎలాగంటే సూర్యకాంతి విశ్వమంతా వ్యాపించి పరుచుకొని ఉంటుంది. కానీ ఒక అద్దం మాత్రమే ఆ కాంతిని ప్రతిఫలింపజేయగలుగుతుంది. ఆ విధంగా కొన్ని వస్తువులు భగవత్ శక్తిని ప్రకటింపజేయగలుగుతాయి. అలాంటి వస్తువులలో కుంకుమ ఒకటి. అదే ఈ ధ్యాన శ్లోకంలో కుంకుమ లాగా కనిపిస్తుందని చెప్పారు. ఇంతటితో 4 ధ్యాన శ్లోకాలు పూర్తయ్యాయి. మరొక వీడియోలలో లలితా సహస్ర నామం ప్రారంభమవుతుంది. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు లైక్, షేర్, హైప్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. లేకపోతే ఈ వీడియో ఎవరికి చేరదు. కాబట్టి మర్చిపోకుండా లైక్, షేర్, హైప్ ఇచ్చి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.